బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ డీజీపీ ఎదుట ఇవాళ భారీగా మావోయిస్టులు లొంగిపోయినట్లు తెలుస్తోంది. మావోయిస్టు కేంద్ర రాష్ట్ర కమిటీ సభ్యులు లొంగిపోయే వారిలో ఉన్నట్లు సమాచారం. డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట దాదాపు 30కు పైగా మావోయిస్టు అగ్రనేతలు లొంగిపోయే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. డీజీపీ ఎదుట మావోయిస్టు అగ్రనేతలు భారీగా లొంగిపోనున్నట్లు సమాచారం అందుతోంది. ఇవాళ దీనికి సంబంధించి అంటే కాసేపట్లోనే వారంతా లొంగిపోనున్నట్లుగా అప్డేట్ మనకు తెలుస్తోంది. మావోయిస్టు కేంద్ర రాష్ట్ర కమిటీ సభ్యులు లొంగిపోయే వారిలో ఉన్నట్లు సమాచారం. డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట దాదాపు 30కి పైగా మావోయిస్టు అగ్రనేతలు లొంగిపోయే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. రైట్, ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు. కిరణ్, ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం చాలా పెద్ద ఎత్తున ఇటు మావోయిస్టులు లొంగిపోతున్నారు. అయితే ఇవాళ కూడా 30కి పైగా మావోయిస్టులు లొంగిపోతారని సమాచారం అందుతోంది. మీ వద్ద ఉన్న అప్డేట్స్ ఏంటి? హరీష, మరొకసారి మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే దండకారణ్యంలో నిర్బంధం పెరిగిపోవడంతో ఒక్కొక్కరుగా లొంగుబాటుకు అవుతున్నట్లుగా మనం చెప్పాల్సి. ఇటీవల కాలంలో పెద్ద మొత్తంలో ఇప్పటికే లొంగుబాటుకు గురైన సంబంధించిన పార్టీ సంబంధించిన నేతలు చూస్తుంటాం. కానీ తాజాగా ఇడ్మా ఇటు ఎన్కౌంటర్ తర్వాత కూడా ఇటు మావోయిస్టు పార్టీకి సంబంధించి కూడా చాలామంది లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్న సంకేతాలు వస్తున్నట్టుగా చెప్పాల్సి. తాజాగా తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట 30 మందికి పైగా మావోయిస్టు సంబంధించిన అగ్రనేతలు లొంగిపోయారన్నట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి అధికారికంగా మధ్యాహ్నం 3 గంటలకి ఈ మావోయిస్టుల లొంగుబాటుకు సంబంధించి కూడా పూర్తి సమాచారాన్ని మీడియాకి వెల్లడించబోతున్నారు. ఇక మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఆజాద్తో పాటు అప్పాజీ నారాయణతో పాటు ఎర్రాజీలకు సంబంధించి కొంతమంది కీలక వ్యక్తులు ఉన్నారు. వీరితో పాటు వీరికి సంబంధించిన సభ్యులు కూడా ఈరోజు డీజీపీ ఎదుట లొంగిపోయినట్టుగా చెప్పొచ్చు. ఇప్పటికే వీరు గడిచిన 15 రోజుల క్రితమే తెలంగాణ డీజీపీ ఎదుట లొంగిపోయేందుకు అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. గడిచిన కొద్ది రోజులుగా వీరు పోలీసుల హ్యాండర్లోకి వచ్చినట్టుగా మనకైతే కొంత కీలక సమాచారం అందుతున్నట్టుగా చెప్పొచ్చు. ఎందుకంటే గడిచిన కొద్ది రోజుల క్రితం ఇటు ఏపీలోని చోటు చేసుకున్న హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత కూడా ప్రస్తుతానికైతే కొంత మావోయిస్టు పార్టీకి సంబంధించిన వారు కావచ్చు, కింద రాష్ట్ర స్థాయిలో వివిధ జోన్లలో పనిచేసే సంబంధించిన మావోయిస్టు పార్టీకి సంబంధించిన సభ్యులంతా కూడా ఒక్కొక్కరుగా లొంగిపోతే మనకి బాగుంటుందన్న ఉద్దేశంతో కూడా ప్రస్తుతానికైతే వారంతా లొంగుబాటుకి ముందుకి వస్తున్నట్టుగా మనం చెప్పుకొస్తుంది. ఇప్పటికే ఛత్తీస్గఢ్లో పెద్ద సంఖ్యలో కూడా మావోయిస్టుల లొంగుబాటు కొనసాగుతున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక పూర్తి స్థాయిలో హిడ్మా, ఎందుకంటే మావోయిస్టు పార్టీకి చాలా కీలకమైన వ్యక్తి హిడ్మా. అతడు ఏదైనా సంబంధించిన చేయాలంటే కూడా వ్యూహరచనలో సిద్ధాస్తుడు. అలాంటి వ్యక్తే ఇక్కడ దండకార్యానికి సంబంధించి ముఖ్యంగా స్పెషల్ జోన్ సంబంధించిన దండకార్యంలో ఆయన చాలా కీలక వ్యక్తిగా ఉన్నాడు. అతడే అక్కడి నుంచి ఇతర ప్రాంతానికి వెళ్లేందుకు క్రమంలో కూడా ఇటు పోలీసులు మరణమిల్లి వద్ద ఏపీకి సంబంధించిన పోలీసులు పక్కా సమాచారంతో కూడా అతన్ని ఎన్కౌంటర్ చేసిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో మిగతా సంబంధించిన వివిధ క్యాడర్లో పనిచేస్తున్న మావోయిస్టులంతా కూడా ఒక్కొక్కరుగా లొంగుబాటే శరణ్యమన్నట్టుగా భావిస్తున్నట్టుగా మనం అయితే చెప్పుకోవాల్సి ఉంటుంది. హరీష, కిరణ్, అంటే ఇవాళ లొంగిపోతున్న వారిలో మావోయిస్టు కీలక నేతలు అగ్రనేతలు ఎవరైనా ఉన్నారా? ఎంతమంది ఉన్నారు? మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఆజాద్తో పాటు మరికొంతమంది కీలక వ్యక్తులు ఉన్నట్లుగా కొంత ప్రాథమిక సమాచారం అందుతుంది. ఎందుకంటే ఈ మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు కూడా కొంతమంది ఉన్నట్లుగా తెలుస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఎంతమంది ఉన్నారు, ఇందులో సెంట్రల్ జోన్ సంబంధించిన వారు ఎంతమంది ఉన్నారు కొంత సమాచారం అయితే రావాల్సి ఉండేది. మనకు అందుతున్న ప్రాథమిక సమాచారం ప్రకారం అయితే ఆజాద్తో పాటు అప్పాజీ నారాయణతో పాటు ఎర్రాజీ వంటి కొంతమంది కీలక నేతలతో పాటు వీరికి సంబంధించిన సభ్యులు సుమారుగా 30 నుంచి 37 మంది పైగా ఉండే అవకాశం ఉన్నట్టుగా వీరికి సమాచారం అందుతుంది. పూర్తి స్థాయిలో ఇంకా వీరే కాకుండా గతంలో ఇప్పుడు ఎందుకంటే కొద్ది రోజుల క్రితం చోటు చేసుకున్న ఈ ఎన్కౌంటర్ తర్వాత కూడా దీనికి సంబంధించి దేవ్జీ అనే వ్యక్తి కూడా పోలీసుల అదుపులో ఉన్నట్టుగా కొంత సమాచారం. ఎందుకంటే దీనికి సంబంధించి ఏపీ పోలీసులు ఖండించే ప్రయత్నం చేశారు, తమ వద్ద ఎవరు లేరంటూ కూడా చెప్పారు. కాబట్టి పూర్తి స్థాయిలో ఈరోజు తెలంగాణ డీజీపీ ఎదుట లొంగిపోతున్న వారిలో ఆజాద్ టీం ఎక్కువ మంది ఉన్నట్లుగా తెలుస్తుంది. కాబట్టి వీరే కాకుండా మరికొంతమంది ఉన్నారా లేదని కొంత ప్రాథమిక సమాచారం రావాల్సింది. ప్రస్తుతానికైతే మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే 30 నుంచి 37 మంది మావోయిస్టులు, అందులో రాష్ట్ర సభతో పాటు కేంద్ర కమిటీ సంబంధించిన పలువురు కీలక వ్యక్తులు కూడా ఉన్నట్లుగా మనకైతే సమాచారం అందుతుంది. హరీష, థ్యాంక్ యూ కిరణ్.